మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇంతకు ముందుకి లేచిన బెడ్షీట్ కూడా అట్లనే ఉన్నది. సో ఇక సిస్టమ్ ముందు కూర్చున్నా. నిన్న చూస్తే ఫుల్ నిండి ఉండే సిస్టమ్ది స్టోరేజ్ 1 TB అయితే 300 GB దాకా నిండింది. మిగతా అంటే 2 డిస్కులు చేసుకుంటా నేను. 300 GB దాకా ఒక డిస్క్ నిండింది. అది ఏమున్నాయో అని చూస్తా. ఏమన్నా వ్లాగ్లో పెట్టని, వ్లాగ్లో వచ్చేటట్టు ఉంటే మీకు చూపిస్తా. సో చూద్దాం. ఈరోజు ఇంకా ఏం చేయలే వీడియో. నాకు తెలిసి ఈరోజు మంచిగా చదువుకోవాలి అంటే రికార్డులు ఉన్నాయి. రికార్డు రాసుకోవాలి, చదువుకోవాలి. సో రికార్డు రాసేటప్పుడైనా చదివేటప్పుడైనా మీకు మళ్ళీ కలుస్తా. సో చూపిస్తాను మీకు, ల్యాప్టాప్లో చూసి రాస్తాను, సిస్టంలో చూసి రాస్తాను. సో అప్పుడు కలుద్దాం. ఇగో ల్యాప్టాప్లో చూసి రికార్డులు ఎండింగ్ ఏదైతే ఉంటాయో, అంటే కొంచెం డ్రాయింగ్ అన్నా లేదంటే ఏమన్నా డిజైన్ వర్క్ అవి ఇవి ఉంటాయి చూడండి, అవి వేసుకుంటున్నా. ఇవన్నీ దాకా ల్యాప్టాప్లో గెలుకుతుంటే ల్యాప్టాప్లో సిస్టంలో రెండిట్లలో గెలికిన. సిస్టంలో నాకు కొన్ని ఏమంటారు క్రికెట్ నేను యూట్యూబ్లో పెట్టని కనబడ్డాయి. అది నేను ఇదే వీడియోలో పెడతా మీకు. సో నేడు మన క్రికెట్ ఆడిని అనుకోకూరి. అండ్ ఇక ఇది చదువుకుంటా, మీకు చదువుకునేది కూడా చూపిస్తా. సో చలో. సెన్సార్ లైట్ అది. ఏ తాక్ డిఫెన్స్ ఎందుకు ఆడుతున్నావు బాయ్? వికెట్ తీరా లోకేష్. ఇప్పుడు నేను ఇస్తే బాలింగ్ రా. ఏ దాని దక్కదురా. వాడు ఎట్టి ఆడుతుండ్రా. ఇది కూడా ఉంటుంది ఫాస్ట్ ఉంది. సమీర్ మెల్ల స్పిన్ రా, ఒకటవుతాడు. అది ఇంకా కొంచెం ఇల్లు లోపల పడితే దిష్టి వేస్తురా. అది ఏ షేడ తిరిగిద్దిరా. बॉलिंग बॉलिंग अरे पुलिस स्टेशन गया बॉल. దగ్గర వచ్చి దగ్గర ఈ బాల్ పక్కనికి బ్యాట్ కైతే అన్నది. ఏ తాగలే తాగలే అవుడు అవుడు బ్యాట్ కి ఆగి స్టేట్ అవుతుంది. चलो टाइम टू रिटायर ब्रो. గాయస్ ఇగో సిస్టమ్ ముందు కూర్చున్నా.
ఆ వీడియో దొరికింది ఏంది బ్యాటింగ్ది. సో క్లిప్పులు కట్ చేసి పెట్టిన. అండ్ ఈరోజు ఇంతకుముందు స్టార్ట్ చేసింది కూడా పెట్టిన. అండ్ ఇక ఈ రికార్డులు ఏవైతున్నాయో ఈ రెండు ఇవి రాసుకోవాలి. సో మీకు రాసినప్పుడైతే మళ్ళీ కలుస్తాను. రాసుకుంటే అయితే అయిపోయింది. అండ్ ఇక తిన్నాము. నానమ్మ స్పెషల్ వెరైటీ రొట్టెలు చేసింది, చూపిద్దాం అనుకున్నా. అప్పుడు ఇట్లా రాసుకుంటున్నా, ఇక అందుకనే చూపియలే. ఇగో ఈడ ట్రైపాడ్ పెట్టి ఫోన్కి ఛార్జింగ్ లేకుండే ఛార్జర్ దీనికి పెట్టి ఇగో ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ ఈ నుంచి వెళ్ళి ఇట్లా అని అట్లా అని అట్లా అని అట్లా అని ఇళ్ళ పోతుంది ఎక్స్టెన్షన్ బాక్సు. అల్లకి పోయి ఆ నుంచి వెళ్ళి ఈడికి తెచ్చి ఈడ మళ్ళీ ఛార్జర్ పెట్టి ఛార్జర్ దీనికి పెట్టి నేను వీడియోనైతే రికార్డ్ చేసిన. అది 3:30కి కూర్చున్నా, 6:30కి బ్రేక్ తీసుకున్నా. అంటే అప్పుడు అమ్మ వచ్చింది. ఇక దాని తర్వాత 6:30 నుండి 7 దాకా రీల్స్ ఇన్స్టా అట్లా చూసిన. సో దాని తర్వాత 7 నుంచి 7:45 దాకా మళ్ళీ చదువుకున్నా. 7:45 నుంచి 8 దాకా మళ్ళా కొంచెం టైం బ్రేక్ తీసుకొని ఇచ్చిన. 8కి మళ్ళీ స్టార్ట్ చేసిన. కానీ అప్పుడు తినమన్నారు కాబట్టి ఇక కొంచెం రాసి ఒక రికార్డ్ ఫినిష్ చేసి ఇక తిన్నా నేను. అండ్ ఇక లాస్ట్ ఒకటే రికార్డ్ అయితే మిగిలింది, అది రాసుకొని ఆ ఎగ్జామ్కి చదవాలి. అంటే నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఒక రికార్డ్ రాసి దాన్ని వదిలేస్తాను. ఇప్పుడు అది రాస్తున్నా, ఆ ఎగ్జామ్కి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయని సార్ చెప్పిండో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్లని నేను చదువుకుంటున్నా. సో అట్లనైతే నేను చేస్తున్నా. సో ఆ ట్రిక్ కూడా మీరు ఫాలో కావచ్చు, దట్స్ యువర్ విష్. అండ్ ఇక మీకు మళ్ళా ఎడిటింగ్ అయిపోయినాక అట్లా కలుస్తా. సో ఇంకేదైనా ఉంటే అప్పుడు కలుస్తా. గైస్, నాని స్పెషల్లీ రొట్టె అన్నా కదా, సో ఇది సోరకాయ రొట్టె ఇట్లా చేస్తుంది. మీకు ఏదన్నా రోజు నాని సరే అంటే నేను మీకు చేసేది కూడా చూపిస్తా. సో ఇది పెడదాం. అంటే ఇప్పుడు మస్తు లేట్ అవుతుంది, 1 సెకండ్. సో ఇట్లుంటుంది, ఇట్లా పెట్టేసిన. సో దాన్ని మనం గిల్కనట్టే ఉంచుదాం. అండ్ ఇక ఏం చేద్దాం, ఇప్పుడు ఎడిటింగ్ చేద్దాం. అంటే మీకు అది ఎట్లుంటుందో చూపియనీకి అట్లా చేసిన. లైట్ ఎక్కువసేపు ఉంటే విష్గాడు లేస్తాడు, అందరు వండుకున్నారు. చూపిస్తా ఇప్పుడు. విష్గాడు అన్నాడు ఈడ గలీజోడు. ఈరోజు రూమ్లో అమ్మ వండుకుంది నా దగ్గర. అండ్ ఇక స్టార్ట్ చేస్తా ఎడిటింగ్. అండ్ మీకు చెప్పినా కదా నా ఈ పాతదంటే మరీ పాతదేం కాదు. వ్లాగింగ్ స్టార్ట్ చేయకన్నా ముందు కొంచెం ఇగో ఈ ట్రైపాడ్ ఉన్న చూడురి, ఈ ట్రైపాడ్తో తీసిన వీడియో అది. అది చెప్తా మీకు ఏ షర్ట్ వేసుకున్నా అంటే, ఆ షర్టు లేదు ఈడ. ఆ షర్ట్ మీకు చూపిస్తా. నిన్న వ్లాగ్లో రాత్రి స్నానం చేసినాక వేసుకున్న వీడురి, ఆ షర్ట్ అయితే వేసుకున్నా. సో ఆ షర్ట్ వేసుకొని అయితే నేను ఏమంటారు
మన అది ఆడిన. సో ఆ మ్యాచ్ది నాకు ఎందుకో చూసిన ఉట్టిగా నార్మల్గా అన్ని ఫోల్డర్లలో గెలికిన ఈరోజు. స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉందని అన్ని ఫోల్డర్లలో గెలికిన. డిలీట్ చేద్దాం అంటే నాది సిస్టమ్ది 1 TB. సో అలా 512 GB ఒక పార్టీషన్ చేసిన, 512 ఒకటి చేసిన. 512 GBలో 300 GB దాకా నిండింది ఒక దాంట్లో సిస్టమ్ రిజర్వ్డ్. ఇక ఆ 300 GB ఏమున్నాయి అబ్బా అని ఫోటోలు, వీడియోలు, గేమ్లు అవన్నీ చూస్తుంటే ఈ వీడియో కనబడ్డది. సో మనం ఈరోజు కంటెంట్ ఎక్కువ తీస్తామో తీయమో అని అనుకొని ఇక నేనైతే అది పెడదామని ఫిక్స్ అయినా. సో ఇక ఎడిటింగ్ టైంలో కలుస్తా, ఎందుకంటే క్రికెట్ది కాబట్టి నేను సిస్టంలో ఎడిట్ చేస్తా. సో ఇప్పుడు మనోడు చాలు చేద్దాం. అండ్ ఈరోజు ల్యాప్టాప్లో చూసుకున్నా, ల్యాప్టాప్ని కూడా ఆన్ చేయాలి. చాలా రోజులు అయింది కదా అని ఆన్ చేసిన. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది దీన్ని. ఈరోజు ల్యాప్టాప్లో చూసిన. అండ్ ఇది ఇంకా ఇగో ఆన్లోనే ఉంది, ఆఫ్ చేసిన. ఇది ఛార్జింగ్ ఎక్కితేనే ఉన్నది. సో ఇగో దాన్ని తీసి సిస్టమ్ మీద పెడదాం. క్యారే ఏమైంది? వచ్చింది, ఏం కాలే. ఆడ ప్రెస్ చక్కగా చేయలే నేను. సో గాయస్ మీరు టైం చూసుకోవచ్చు, 1:30. సో ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ మనోడు ఈజీగా కానీ లేదంటే నేను 12కే వీడియోని అప్లోడ్ చేసి పండుకుంటుండే. వీడు ఫస్ట్ ట్రబుల్ షూట్ అడిగిండు. దాని తర్వాత ఏంది అంటే ఫస్ట్ నేను అది పిన్ ఉంటుంది చూడరే, ప్లగ్ చక్కగా పెట్టలే. ప్లగ్ పెట్టినాక ఆన్ చేసినాక వీడు ఏంది ఇది అడిగిండు, ట్రబుల్ షూటింగ్, స్టార్ట్ విండోస్ నార్మల్లీ అది ఉంటుంది చూడు, అది అయిపోయిందా. దాని తర్వాత ఏంది మళ్ళీ బిట్ లాకర్ పిన్ అడిగింది ఎందుకో సిస్టము. ఇవి రెండేనాయా, ఇవి బిట్ లాకర్ పిన్ ఉట్టిగా రీట్రైవ్ చేయలే నేను. మైక్రోసాఫ్ట్ పోయినా 2-3 వీడియోలు చూసిన, వాళ్ళు చెప్పినట్టు చేసిన. దాని తర్వాత ఆ బిట్ లాకర్ పిన్ వచ్చింది. దాని తర్వాత నేను కొట్టిన, ఓపెన్ అయింది, మళ్ళీ లాగ్ అయింది, మళ్ళీ రీస్టార్ట్ చేసిన, కథ పడ్డా. ఫైనల్గా అటు ఇటు చేసి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేసిన. నాకు తెలిసి ఇది స్టోరేజ్ వల్లనే ఇట్లా హ్యాంగ్ అవుతుంది కావచ్చు. సిస్టంలో కూడా స్టోరేజ్ అయితే తీసేయాలి. సో ఇక ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. అందుకనే అది రాలేదు. ఇప్పుడు వద్దులే.